హలో, ఇప్పుడు టైం 4 o'clock అవుతుంది, ఎర్లీ మార్నింగ్. ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి అమ్మ నేను కలిపి డెకరేట్ చేస్తున్నాము వరలక్ష్మి వ్రతానికి. ఇక్కడ నేను ఒక బైండింగ్ వైర్ తీసుకున్నాను, దాన్ని ఒక హుక్ కట్టి ఈ ఆర్టిఫిషియల్ బంతి పూల్ని వాటికి గుచ్చాను. అండ్ గుచ్చిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని దాన్ని కూడా ఈ బైండింగ్ వైర్లోకి గుచ్చాము. గుచ్చి అలాగా అటాచ్ చేసాము. అండ్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేస్తే ఒక కార్డ్బోర్డ్ తీసుకొని నేను సర్కిల్గా కట్ చేసుకున్నాను. దానికి ఇలా చామంతి పూని రౌండ్గా పెట్టి సూది దారంతో మనం కుట్టుకోవాలి. ఇది ఒక డెకరేటివ్ పీస్ అండ్ మన డెకరేషన్కి బాగా హెల్ప్ అవుతుంది. వీటిని సర్కిల్ షేప్లోనే కాదు వేరే షేప్స్లో కూడా చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ చామంతిలే కాదు వేరే ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు ఈ డెకరేషన్కి. అండ్ నేను చేసింది ఇలా ఉందన్నమాట. ఇది ఇంకో డెకరేషన్. అండ్ ఈ డెకరేషన్ వచ్చేసి మామిడి ఆకులతో. సో నేను ఒక సర్కిల్ తీసుకున్నాను కార్డ్బోర్డ్ది. అండ్ ఈ షేప్లో నేను పెట్టుకొని వీటిని స్టేపుల్ చేస్తాను. చేసి ఒక చామంతి పువ్వుని కుట్టుకుంటున్నాను. అమ్మవారికి చీర కూడా కట్టడం అయిపోయింది, కానీ అది వీడియో తీయడానికి కుదరలేదు. సో నేను ఇక్కడ ఆ ఏరియా మొత్తం క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసి ఒక కార్పెట్ వేసుకుంటున్నా. అమ్మ పూజకి కావాల్సిన ప్రసాదాలన్నీ రెడీ చేస్తున్నారు. అమ్మ కాలికి పసుపు రాసి నేను కూడా పసుపు రాసుకున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటామో ఈ వీడియోలో చూపిస్తాను. సో ఈ డెకరేషన్ మొత్తం మేము ఎర్లీ మార్నింగ్ లేచి 4కి స్టార్ట్ అయింది డెకరేషన్ మొత్తం. ఇప్పుడు ఈ వర్క్ ఇంతవరకు జరిగింది. మీకు ఇప్పుడు ఈ కుందుల డెకరేషన్ చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఈ కుందులకి డెకరేషన్కి నేను కొన్ని ఫ్లవర్స్ తీసుకున్నా. చామంతులు, చిట్టి గులాబులు. అండ్ ఇవి డెకరేషన్ కోసం యూస్ చేసే ఫ్లవర్స్ కదా. సో ఫ్రెష్గా ఇంకా ఉండాలని చెప్పేసి ఎప్సమ్ సాల్ట్ ఇంకా వాటర్లో నానబెట్టాము. సో వీటిని ఇలా షేప్లో కట్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవాలి. నాకు 3 సరిపోతాయి, అటు 3 ఇటు 3. సో నేను 6 చేసుకున్నాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి కావాల్సిన ఫ్లవర్స్ని ఇది ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ ఇది మనకి గట్టిగా ఉండదు కాబట్టి నేను తీసేసిన. ఇది ఎలా గుచ్చుతానంటే మనకి గుండె సూదులు ఉంటాయి కదా, దాన్ని మధ్యలోకి ఇన్సర్ట్ చేసి దీన్ని ఇలా గుచ్చడం. అప్పుడు ఇలా ఫ్లవర్ నిలబడిద్ది అన్నమాట, లేకపోతే ఊడిపోతాయి. పైన పార్ట్ అయిపోయింది. సో ఈ కింద పార్ట్ వచ్చేసి ఈ డెకరేషన్ ఫ్లవర్స్తో నార్మల్గా పెట్టేస్తున్నాను. ల్యాంప్ డెకరేషన్ అయితే అయిపోయింది. నేను ఇలా చేసుకున్నాను. మీరు ఇంకా ఎక్స్ట్రా ఫ్లవర్స్ ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చు. సో ఈ ప్లేస్ అంతా క్లియర్ చేసేసి నేను కార్పెట్ వేసుకుంటున్నాను. వీటిని ఇక్కడ అండ్ అక్కడ పెడతాను. ఇప్పుడు మనం డెకరేట్ చేసుకున్న కుందు. అండ్ ఇది వచ్చేసి చిన్న కుందు. ఈ చిన్న కుందుకి ఇలాగ అమ్మవారిలా పెట్టాము. ఇది వచ్చేసి యూట్యూబ్లో చూస్ చేసాము, బాగుందని చెప్పి చేసాము. ఇది వచ్చేసి చిన్న అరటి చెట్టు. అండ్ ఈ స్టాండ్ కూడా మార్కెట్లో తీసుకున్నాము.
ఈ వాటర్ వేసి ఇలా పెట్టాము. అండ్ అమ్మవారు ఇది అప్పుడే చూపించాను. ఇది కూడా చెట్టు అండ్ ఇది కూడా సేమ్ చిన్న అమ్మవారు కుందుకి చేసాము. అండ్ ఇప్పుడు డెకరేట్ చేసుకున్న కుందు వెనకాల కూడా డెకరేట్ చేసాము సింపుల్గా. నేను ధనలక్ష్మి అమ్మవారి కోసం కాయిన్స్తో దండ చేసుకుంటున్నాను. ఈ దండకి కాయిన్స్ ఇంకా ప్లాస్టర్ కావాలి, అంతే, చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఫస్ట్ మనం ప్లాస్టర్ తీసుకోవాలి. ప్లాస్టర్ని మనకు కావాల్సిన లెంత్, దండ ఎంత కావాలో అంత లెంత్ తీసుకోవాలి. సో దీన్ని మనం కాయిన్కి ప్లాస్టర్తో కాయిన్స్ని స్టిక్ చేసుకోవాలి. సో ఇలా స్టిక్ చేసేసుకున్నాను. ఇది కొంచెం స్టిఫ్నెస్ కోసం పైన ఈ ప్లాస్టర్ని మళ్ళీ ఒకసారి స్టిక్ చేసుకుంటే స్టిక్ అయిపోతుంది. మనకి దండ వచ్చేసి ఇక్కడి నుంచి వచ్చింది. అండ్ ఇక్కడ కూడా కొంచెం మనీ ఉండాలి కాబట్టి కాయిన్స్ది అది కూడా చేసుకుందాం. అది కూడా సేమ్ ఇలాగే, కాకపోతే ఇవి చిన్న కాయిన్స్ తీసుకున్నాను, కొంచెం పెద్ద సైజ్ కాయిన్స్ తీసుకుంటున్నా. ఇవి వచ్చేసి ఒక 5 పెడుతున్నాను. ఫస్ట్ 5 పెడుతున్నా. ఇలా ట్రయాంగిల్ షేప్లో నేను చూపిస్తున్న విధంగా స్టిక్ చేసేసుకోవడమే. సో ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. చిన్న బిందెలోంచి ఇలాగ కాయిన్ దండ పడుతున్నట్టు. ధనలక్ష్మి అమ్మవారి అవతారం కాబట్టి మనీ పడుతుంది కాబట్టి ఇలా చేసాం మేము. పూజ స్టార్ట్ చేస్తున్నాము. అమ్మవారికి అభిషేకం చేస్తున్నారు. ఇక్కడ నేను అమ్మకి హెల్ప్ చేస్తున్నాను. కుందుల్లో ఆవు నెయ్యి వేసి ఒత్తులు పెట్టడం అండ్ పూలు అందించడం చాలా వరకు చేస్తున్నాను. అమ్మవారికి ధనలక్ష్మి అలంకారం చేశాము. చాలా బాగా వచ్చింది ఈ అలంకారం. ఇది కమలం గింజలతో పీఠకం. ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టం, అందుకని అమ్మ తెచ్చారు.
అమ్మ 9 రకాల నైవేద్యాలు చేశారు. పులిహార, పరవణం, దద్దోజనం, శనగలు, చిత్రాన్నం, పెరుగావడ, కేసరి, పూర్ణాలు, గారెలు. ఇవన్నీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాము. ఇలా మా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకున్నాం. చాలా బాగా జరుపుకున్నాము. మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.